విశాఖ టీడీపీ నేత సుధాకర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై లోతుగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విశాఖ నుంచి టీడీపీ నేతలు తరలి వెళ్లారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేలా టీడీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నాయకుల కోసం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా నియోజకవర్గాల నుంచి నాయకులు విజయవాడకు తరలి వెళ్లారు. విశాఖ టీడీపీ నేత సుధాకర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. తమ నియోజకవర్గాల నుంచి భారీగా నాయకులు తరలి వెళ్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై లోతుగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వార్డులో ఉండే పెద్దలకాయల్ని ఒక్కొక్క బస్కి కూడా వాళ్ళని పెట్టడం జరుగుతుంది. ఈ ధర్మారెడ్డి నిన్నే నేను మీడియాలో చూశాను, ఆయనకి 7 రోజులు సెలవు మంజూరైందని. ధర్మారెడ్డి గారు చేసిన అరాచకాలు ఈ 5 సంవత్సరాల్లో ఆయన పొలిటీషియన్ మాదిరిగా ప్రతి విషయంలోని జోక్యం చేసుకుని జగన్ గారికి ఒక లాబీయిస్ట్ లాగా, లైజన్ ఏజెంట్ లాగా ఈ ధర్మారెడ్డి వ్యవహరించారు. ఆయనకి తోడుగా ఈ అనిల్ కుమార్ సింఘాల్ వీళ్ళిద్దరూ కలిపి వ్యాపారస్తుల్ని సుమారుగా 75 వారాల పాటు ప్రతి అభిషేకానికి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా వ్యాపారవేత్తల్ని అభిషేకానికి 4గురిని 5గురిని తీసుకెళ్తా ఇష్టాన్ రీతిగా బిజినెస్ పీపుల్ వివిధ వర్గాలకు చెందిన వారి ప్రాపకం కోసం వారి దగ్గర ఆశించాం. మరి ఏమో ఏ విధంగానో మరి వారిని అయితే విచారణ చేయాలి సమగ్రంగా ప్రభుత్వం వారు. ఈ ధర్మారెడ్డి అనేవాడు కానీ సింఘాల్ గారు కానీ దీన్ని స్వప్రయోజనాలకి వాడి ఆయన్ని తొందరగా అయితే రిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన సూపరాన్వేషణ కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంది. ఈ భూములు కూడా అలర్ట్ చేశారు టీటీడీలో పైన గెస్ట్ హౌస్లకి, కాటేజీలకి. చైర్మన్ కూడా విచారించాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి కూడా నాదే ఉంది. సుమారుగా నేను ఒక 5 సంవత్సరాల క్రితం కళ్యాణ కట్ట కట్టి కొండ మీద నాకు జేయూ గారు వినతి మేర కట్టాను. నేను జేఈఓ పోలా భాస్కర్ గారు ఉన్నప్పుడు. ఈ రోజు కూడా నేను అర్జీ పెట్టుకుంటే చైర్మన్ కానీ ఇదే ధర్మారెడ్డి కానీ కనీసం ప్రివిలేజెస్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే వీరికి నచ్చిన వాళ్ళకి తప్ప వీరిని సొంత జోబు సంస్థగా, ధార్మిక సంస్థ అనే భయం, భక్తి నీకు తిరుమల అంటేనే వణుకు పుడుతుంది అందరికీ. అలాంటిది ఏమాత్రం భక్తి ప్రవక్తులు, భయభక్తులు ఏమీ లేకుండా ఇష్టాన్ని రీతిలో చెలరేగిపోయారు వీళ్ళు. వీరికి విపరీతమైన అహం. ఎందుకంటే అన్న చూసుకుని ఇక్కడ మా రెడ్డి గారు ఉన్నారు కదా విజయవాడలో, పాలిచ్చేవాడు మావాడే, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో ధార్మిక సంస్థని ఏ రకంగా ఇంకా ఏమైనా ఫైనాన్షియల్ మిస్యూజెస్ చేశారా, ప్రభుత్వానికి స్కీముల ద్వారా ఏమైనా టీటీడీని కూడా వాడేశారా ఏంటి అనేది కూడా పూర్తిగా విచారణ చేస్తాం. అందులో ఏమాత్రం డౌట్ ఏం లేదు. ఈ సింఘాల్ గారు కానీ ఈ తాలూకా ధర్మారెడ్డి కానీ మరి ముఖ్యంగా ఇక్కడ ఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే ఒక అధినేత ఉన్నాడు, గోపీనాథ్ రెడ్డి. గోపీనాథ్ రెడ్డి అనేవాడు చొక్కా వేసుకుని వచ్చాడు కడప నుంచి. ఇక్కడ అతను ఎన్ని భూములు కొన్నాడు, అతని భూముల తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఏ ఏ కంపెనీలు పెట్టాడు, దస్పల్లా భూముల్లో అతనికి ఏం సంబంధం ఉంది, అతను ఏ రీతిని